ఎలియాస్ సట్ల పాలరాజు 45 ఏళ్ల వయసు, కొమరయ్య కొడుకు, తాటికాయల గ్రామం, ధర్మసాగరం మండలం, ప్రస్తుతం హనుమకొండ జిల్లా. ఇతరు వీరి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి, తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జి కూడా. 5వ క్లాస్ చదువుతున్నప్పుడే 10-11 ఏళ్ల వయసులోనే అప్పటి విప్లవ పార్టీకి సంబంధించినటువంటి పాటలకు ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. నైన్టీలో వెళ్ళిపోయిన తర్వాత 93లో నర్సంపేట దళంలో రిక్రూట్ అయిపోయి అక్కడి నుంచి పార్టీ పరంగా పైకి ఎదుగుతూ 2001లో అది పాలకుర్తి దళంలో సెక్రటరీగా, ఏరియా కమిటీ సెక్రటరీగా కూడా పనిచేసిండు. 2001లో దండకారణ్యానికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ చైతన్య నాట్య మండలి యొక్క అందులో దాన్ని దానికి నాయకత్వం వహించాడు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఈ ఆల్ ఇండియా విప్లవ సంబంధించినటువంటి కల్చరల్ వర్క్షాప్స్ కూడా పెట్టి దానికి గ్రామాల్లో ఈ సిఎన్ఎం యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తర్వాత అట్లా ఎదుర్కొంటూ 2019లో చేతన నాట్య మండలి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇన్ఛార్జిగా అయ్యిండు. అట్లాగే ఆయనకు పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం తను బయటకు వచ్చిన నాటికి ఈ చైతన్య నాట్య మండలికి ఇన్ఛార్జిగా ఉన్నాడు, మొత్తం దండకారణ్య మొత్తానికి కూడా. తర్వాత దండకారణ్య సెక్రటేరియట్ మెంబర్ కూడా. వీరికి కొంత ఐసైట్ ప్రాబ్లం ఉన్నది. దాంతో పాటుగా పార్టీతో ఉన్నటువంటి సైద్ధాంతికమైనటువంటి విభేదాలు కూడా, ఈ పార్టీ పరమైనటువంటి విభేదాలు, నాయకత్వంలో ఉన్నటువంటి కొంత విభేదాలు, ఇట్లాంటి వాటితోని ఇక ఇందులో పార్టీలో ఉండడం ఇష్టం లేక, ప్లస్ ఇటు ప్రభుత్వం తరఫు నుంచి, పోలీసుల తరఫు నుంచి ఇచ్చినటువంటి పిలుపును అందుకొని బయటకు వచ్చిండు. ఇప్పుడు తన భార్యతో పాటుగా తోడెం గంగ ఎలియాస్ గంగవ్వ ఎలియాస్ సోని, ఈమెది ధరంపేట విలేజ్, ఇష్టారం పోలీస్ స్టేషన్ లిమిట్స్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈమె తండ్రి లక్ష్మయ్య రైతు. ఆమె రాజుని 2019లో పెళ్లి చేసుకుంది. తర్వాత ఆమె నిరక్షరాస్యురాలు. ఒక పార్టీల తర్వాత చదువు నేర్పించారు. వారు ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అట్లా ఆమె బయటకు వచ్చే నాటికి ఇవాళకి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ సెక్రటేరియట్ మెంబరు, ప్లస్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కూడా. తర్వాత జనతన్ సర్కార్ కూడా మెంబర్గా పనిచేసింది. సో ఈ అజ్ఞాతంలోకి వస్తున్నందుకని చెప్పి మరొకసారి మేము వాళ్ళకు వెల్కమ్ చెప్పుకుంటూ, ప్రభుత్వం తరఫు నుంచి ఎట్లాంటి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలనో, వారిపైన ఉన్నటువంటి క్యాష్ రివార్డ్స్ ఏవైతున్నాయో వారికి సత్వరం అందజేస్తాము. అట్లాగే ఈ అవకాశంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా, నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ, కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ప్రభుత్వ పిలుపుని అందుకొని, పోలీసుల పిలుపుని అందుకొని బయటకు వస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.